ఈ కనిపిస్తున్న ఊరి పేరు సాదరి. చుట్టుపక్కల 10 ఊర్లకెల్లా పెద్దది. ఈ సాదరి ప్రజలంతా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. అన్నిటికన్నా సాదరి ఊరు ప్రజలకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఊరి మనుషులు, పశువులు అంతా కూడా చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఒరే, మన మందిరమ్మ దయ వల్లే మన ఊర్లో వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆమె చేతిలో ఏం మంత్రం ఉందో కానీ ఎలాంటి జబ్బునైనా ఇట్టే నయం చేస్తుంది. ఆవిడ మన ఊరి దేవత అనుకో. అందుకే బాబాయ్ మీ ఊరు వచ్చాను. నా కూతురికి 3 రోజుల నుండి ఒళ్ళంతా ఎర్రటి దద్దురులాగా వచ్చాయి. రే స్వామి, ఆ తెల్లవుకి నయమైపోయిందిరా. నువ్వు ఇంకింటికి తోలుకుపోవచ్చు. అయ్యా సరే, కానీ అది మీకు డబ్బులు రేపు తెచ్చిస్తాను. ఈరోజు పనికి పోలేదు. చాలే ఆపరా. నీ వైద్యానికి డబ్బులు తీసుకోమని తెలుసు కదరా నీకు. వెళ్ళు, ఆవుని జాగ్రత్తగా చూసుకో. ఇంతలో కూతుర్ని తీసుకుని వెళ్ళి మందిరమ్మని కలిశాడు. నీ కూతురికి మసూచి సోకింది. తక్షణమే వైద్యం చేయించాలి. నీ కూతుర్ని ఒక 10 రోజుల పాటు ఇక్కడే ఉంచాలి. అమ్మాయి పూర్వి, చెప్పమ్మా. వీళ్ళని తీసుకొని వెళ్ళి గది చూపించు. అలాగే ధ్రువాన్ని వెళ్ళి వేపాకులు ఒక బుట్ట నిండి నింపుకొని రమ్మను. ఇంతలో బయట నుండి లోపలికి వస్తున్నాడు ధ్రువ, ఇంకా తన మావయ్య రుద్ర. మామ త్వరగా పద, నాకు బాగా ఆకలిగా ఉంది. అదేంట్రా, ఇప్పుడే కదా బుట్టెడు మామిడి పళ్ళు తిన్నావు. ఇంకా చిన్న పొట్టలో ఖాళీ ఎక్కడుంది రాలుడు? ఇంతలో పూర్వి వచ్చి మందిరమ్మ చెప్పిన పనిని ధ్రువకి చెప్పింది. అమ్మకి వేరే పని లేదు, ఎప్పుడు ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్తుంది. సరేలే, వెళ్తాను. ధ్రువ, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని రుద్ర ధ్రువకి పూర్వీకి చెప్పి అడవిలోకి వెళ్ళాడు. ఇదిలా ఉండగా సాగరు నుండి చాలా మైళ్ళ దూరంలో మర్రివనం అనే ఊరిలో ఒకరోజు రాత్రి దొంగ దొంగ, బంగారం దొంగ నుంచి పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. ఎవడో ఒక దొంగ బంగారం దొంగతనం చేసి పారిపోతున్నాడు. ఎలాగో ఒకలాగా ఆ ఊరి పొలిమేర దాటి ఆ ఊరికి ఆనుకుని ఉన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా ఆగకుండా చాలా దూరం వెళ్ళిపోయాడు. అడివంతా చిమ్మ చీకటిగా ఉంది. ఎటు వెళ్లాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు. అయ్యో, అనవసరంగా ఈ అడవిలోకి వచ్చేసా. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? పోను వచ్చిన దాన్ని తిరిగి వెళ్దామంటే బంగారం దొంగిలించినందుకు నన్ను చంపినా చంపేస్తారు అని అనుకుని తన తలపాగ గుడ్డని ఒక కర్రకి చుట్టి నిప్పు వెలిగించి ఇంకా అడవిలోకి వెళ్తున్నాడు. అక్కడ ఏవో కొన్ని బండరాళ్ళు విచిత్రంగా ఎవరో పేర్చినట్టు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు దొంగ. ఈ బండరాలేంటి ఇంత విచిత్రంగా ఉన్నాయి? ఎవరు పెట్టుంటారు అలా? చూస్తుంటే ఎన్నో ఏళ్ల ముందు వాటిలో ఉన్నాయి. ఏవో విచిత్రమైన పిచ్చిరాతలు రాసి ఉన్నాయేంటి? ఆ విచిత్రమైన బండరాలని ఆశ్చర్యంతో చూస్తూ అలా వాటి దగ్గరకు వెళ్ళాడు. తను చేతులతో వాటిని ముట్టుకున్నాడు, కానీ ఎలాంటి మార్పు లేదు. ఇంతలో తన చేతిలో ఉన్న కాగడా నిప్పు ఆరిపోయింది. ఆ చీకట్లో చూసుకోకుండా కింద ఉన్న ఒక రాయిని తన్నుకోవడం వల్ల తన కాలి బ్రొటను వేలికి దెబ్బ తగిలి రక్తం కారిపోతుంది. ఆ రక్తాన్ని తన చేతులతో ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇంతలో అనుకోకుండా ఆ రక్తం తడిచిన చేతులను ఆ రాళ్లపైన పెట్టాడు. వెంటనే ఆ రాళ్ల మీద రాసి ఉన్న విచిత్రమైన రాతలు ఎర్రగా దగదగ మెరిసిపోతున్నాయి. ఆ ప్రాంతమంతా ఎర్రటి కాంతితో నిండిపోయింది.
అక్కడ ఉన్న బండరాళ్ళు కదిలి ఒక చిన్న ద్వారం తెరుచుకుంది. ఏంటిదంతా? ఏవేవో జరుగుతున్నాయి. ఈ ద్వారం ఏంటి? లోపల ఏదైనా దెయ్యమో భూతమో ఉండదు కదా? అలా ఏముండదులే. ఇదేదో పెద్ద నిధికి సంబంధించింది అనుకుంటా. సరేలే, ఒకసారి లోపలికి వెళ్తే పోలే. ఆ దొంగ లోపలికి వెళ్లి చూస్తే అది ఒక పెద్ద గుహ. మొత్తమంతా చిమ్మ చీకటిగా ఉన్న ఆ గుహ దొంగ వెళ్లేసరికి ఆ గోడలికి ఉన్న కాగడాలు ఒకదాని తరువాత ఒకటి వెలుగుతున్నాయి. అలా ముందుకు వెళ్లి చూస్తే ఒక మొండి చెట్టు ఉంది. దాని మధ్యలో ఒక పెద్ద పుర్రె. దాని వైపు రెప్పార్పకుండా అలా చూస్తున్నాడు. ఉన్నట్టుండి ఆ పుర్రె పలికింది. నీ రక్తంతో నాకు తిరిగి ప్రాణం పూసినందుకు ధన్యుడిని. ఇక నుండి నేను నీ దాసుడును. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగ్గానే ఆశ్చర్యంతో నోట మాట రాలేదు కాసేపటి వరకు. ఇంతకు ఎవరు నువ్వు? ఏంటిదంతా? ఈ ప్రాంతమంతా చాలా విచిత్రంగా ఉంది. అవన్నీ కాలం గడిచే కొద్దీ, మన సహవాసం బలపడే కొద్దీ నీకే తెలుస్తాయిలే అని చెప్పి దొంగ చేతిలో ఒక మంత్రదండాన్ని ప్రసాదిస్తాది. నీ రక్తం నా క్షుద్రశక్తితో కలిసింది. నీ నరనరాల్లో ప్రవహించే క్షుద్రశక్తి పేరు వితల. వితల లోకపు దేవుడు శక్తులన్నీ ఇప్పటి నుండి నీలోను ప్రవహిస్తాయి. ఇప్పటి నుండి నువ్వు ఒక మహాశక్తిశాలివి. తిరుగులేని క్షుద్రశక్తిని వరం చేసుకున్నావు. ఇక నుండి నీ పేరు మలాకార్. అద్భుతం, మహాద్భుతం. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది. నేనే అత్యంత శక్తివంతమైన మాంత్రికుడిని, మాంత్రిక మలాకార్. గుర్తుంచుకో, ఈ భూమి మీద 7 లోకాల క్షుద్ర శక్తులకు సంబంధించిన కొన్ని అతీంద్రియ వస్తువులు దాగి ఉన్నాయి. వాటిని ఎవరైతే పొందుతారో వారికి కూడా నీలాగే తిరుగులేని క్షుద్రశక్తులు వారి వశమవుతాయి. అప్పుడు నీకన్నా వాళ్ళే అత్యంత శక్తివంతమైన వారిలా మారిపోతారు. నిన్ను చంపినా చంపేస్తారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నీకు దక్కిన ఈ వితల శక్తి ప్రతి చంద్రగ్రహణానికి తగ్గుతుంది. కనుక ప్రతి చంద్రగ్రహణానికి వితలలోక దేవుడకు నువ్వు నరబలులు ఇవ్వాలి. అప్పుడు నీ శక్తి మళ్ళీ పుంజుకుంటుంది. అలా బలి అర్పించకపోతే నీ తల 1000 ముక్కలై పేలిపోతుంది. అంతా అర్థమైంది పుర్రే. ఇంకంతా నాకు వదిలేయి. ఆ మిగిలిన 6 శక్తులను పొందిన వాళ్ళు ఎవరైనా సరే నా చేతిలో చావాల్సిందే. సరే, ఇంకో 5 రోజుల్లో చంద్రగ్రహణం. త్వరగా నీ కర్తవ్యాన్ని మొదలుపెట్టు. వెళ్ళు. ఇదిలా ఉండగా అక్కడ సాదరిలో మందిరంబ కుటుంబమంతా ఒక మారుమూల గూడెమైన చింతగూడెంకి ప్రయాణమయ్యారు. చంద్ర, చింతగూడెం ప్రజలకు కావలసిన ఔషధాలన్నీ సిద్ధం చేశాం కదా, ఇంకా ఏంటి ఆలస్యం? ఆగురుద్రా, మీ అక్క మందిర ఇంకా రాలేదు. ఏంటి మందిరా, పిల్లల్ని కూడా తీసుకొస్తున్నావు? నేనేం చేయను, ఈసారి వీళ్ళు కూడా వస్తానని మారం చేస్తున్నారు. అవును నాన్న, మీరంతా వచ్చే వరకు మా ఇద్దరికి ఏం తోచడం లేదు. అందుకే ఈసారి మేము కూడా వస్తాం. పైగా మీరు వెళ్లే దారంతా చాలా అందమైన జలపాతాలని చెప్పారుగా, అవి చూడాలనుంది మాకు. అందుకే ఈసారి మేము వస్తాం. అది నిజమే. మనమంతా వెళ్ళిపోతే వీళ్ళిద్దరు మాత్రం ఏం చేస్తారు? రానివ్వు చంద్ర. సరే పదండి. ఇప్పుడే చెప్తున్నా, దారిలో అల్లరి చేయకుండా ఉండాలి. సరేనన్నా. అని చెప్పి అందరూ కలిసి తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఎక్కడో కొండ ప్రాంతంలో ఉండే చింతగూడానికి వెళ్లాలంటే
చాలా దూరం ప్రయాణం చేయాలి. ఎత్తైన కొండలను దాటుకొని వెళ్ళాలి. సరిగ్గా ఒక కొండపైకి చేరుకోగానే ఒక్కసారిగా హోరున గాలితో కూడిన వర్షం పడుతుంది. బండి కదల్లేకపోయింది. అతి కష్టం మీద ఆ 2 గుర్రాలు కలిసి ముందుకు లాగుతున్నాయి. ఉన్నట్టుండి ఏంటి వాతావరణం ఇలా మారిపోయింది? కంగారు పడకక్క, తగ్గిపోతుందిలే. పిల్లలున్నారు కదా రుద్ర, వాళ్ళు ఏమైనా భయపడతారని. ఏంటి వీళ్ళిద్దరా? వీళ్ళు పిల్లలు కాదక్క, పిడుగులు. ఇదిలా ఉండగా ఇంతలో పక్కనే ఉన్న చెట్టు మీద పెద్ద పిడుగు పడగానే అందరూ ఒక్కసారిగా పక్కనే ఉన్న పెద్ద లోయలో పడిపోయారు. మందిర, చంద్ర, పిల్లలు అలా దొర్లుకుంటూ ఆ లోయలోకి వెళ్ళిపోతున్నారు. అలా దొర్లుకుంటూ వెళ్ళి అందరూ కింద పడిపోయారు. కొంతసేపటికి లేచి చూస్తే వాళ్ళు ఎదురుగా ఏదో రహస్య గుహలాగా ఉంది. దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. గుహంతా కూడా అంధకారంగా ఉంది. అంత చీకట్లో కూడా కొంచెం దూరంలో ఒక రాతి దిబ్బ పైన ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అలా అందరూ కలిసి ఆ మెరుస్తూ కనిపిస్తున్న కాంతి వైపు వెళ్తున్నారు. ముందుకు వెళ్లి చూస్తే రాతి దిబ్బ మీద ఒక తుప్పు పట్టిన ఇనుప పెట్టెలాగా ఒకటి ఉంది. అమ్మ ఏంటిదంతా? నాకు భయంగా ఉంది. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. పదమ్మా. సరే, ఎవరు భయపడకండి, ఇక్కడంతా బాగానే ఉంది. రుద్ర, చంద్రలు కలిసి ఆ పెట్టె దగ్గరకు వెళ్ళి చూస్తే ఆ పెట్టె మీద ఏదో రాసి ఉంది. ఈ పెట్టు పైన ఏదో రాసి ఉంది మందిరా, ఒకసారి వచ్చి చూడు. మందిర ఆ పెట్టె దగ్గరకు వెళ్లి దానిపైన రాసి ఉన్నది చూసి చదువుతుంది. ఇది మా అమ్మమ్మ మంత్రమని చిత్రపటం వెనుక రాసి ఉంది. నేనెప్పుడో చూసినట్టు గుర్తు. సరే, చదువుతా. నమ సూర్య ఘోర కలగని తప్త గడ్క పేటిక వికాస మంత్రం శక్తి లాభ తిమిర గుహ్య ద్వారం వికాసిత భవ ఆంఫట్. అలా మంత్రం చదవగానే గుహ అంతా కంపించింది. అందరి కళ్ళల్లో భయం. అక్క పద, మనందరం ఇక్కడి నుండి వెంటనే బయటపడాలి. ఇదేదో దెయ్యాలు భూతాలు తిరిగే ప్రదేశంలాగా ఉంది. అసలు ఆ పెట్టె మీద రాసింది సరిగా చదివావమ్మా? సరిగానే చదివాన్రా. ఎవరు కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఇంతలో ఆ పెట్టె తెరుచుకుంది. అందులో నుండి ఏదో పెద్ద కాంతి. ఆ వెలుగు చూడలేకపోతున్నారు మందిర వాళ్ళంతా. కాసేపటికి ఆ వెలుగు ఆగిపోయింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పెట్టె దగ్గరకు వెళ్ళి చూస్తే అందులో ఏవో చేతివి మునివేళ్ల ఎముకలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అమర్చి ఉన్నాయి. ఇదేదో చేతివేళ్లాగా ఉన్నాయి. సరిగ్గా 5 వేళ్లు ఉన్నాయి. కానీ ఒక మనిషి శరీరమంతా వదిలేసి వట్టి ఒక చేతి మునివేళ్ల ఎముకల్ని ఎందుకు ఇంత జాగ్రత్తగా భద్రపరిచారు? దీని వెనుక చాలా పెద్ద కథే ఉన్నట్టుంది. సరే, ఇప్పుడు ఇవన్నీ మనకెందుకు? పద, వెనక్కి వెళ్ళిపోదాం. పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. ఒక నిమిషం, ఇలా చూడండి, ఇక్కడేవో తాళపత్రాలున్నాయి.
అని అనుకొని ఆ తాళపత్రాలు తీసి చదువుతూ ఉంది మందిర. ఈ వేలు అమోఘ తాంత్రికకి చెందినవి. మంత్రాల లోకం అనుగ్రహించిన ప్రాచీన తాంత్రికుడివి. ఆయన తన శరీర భాగాల్ని మహాతల అనే శుద్రశక్తికి నిలయంగా మార్చి ఈ పెట్టెలో దాచి ఉంచాడు. ఇవి ఎవరి చేతికి తగులుతాయో వారు అతని ఆత్మచే ఎంపిక చేయబడతారు. ఆ 5 వేళ్లను ధరించిన వారు మహాతల శక్తిని, మహాతల కిరీటాన్ని పొందుతారు. అంటే ఇప్పుడు మనందరం ఆ వేలు ధరిస్తే మనకు మంత్రశక్తులు వస్తాయా? అవును, ఇక్కడ రాసిన దాని ప్రకారం వీటిని మనం ధరిస్తే మనకి క్షుద్రశక్తులు వస్తాయి. అమోఘ తాంత్రిక ఆత్మ ద్వారా మహాతలనే క్షుద్రదేవుడు అనుగ్రహం పొందుతాం. అప్పుడు మనం ఎలాంటి దెయ్యాల్ని, రాక్షసులనైనా అంతం చేయగలం. మనం వైద్యులం, మనుషులను బ్రతికించే వాళ్ళం. మనకెందుకు ఈ క్షుద్ర శక్తులు, దెయ్యాలు, భూతాలు? లేదండి, మర్చిపోయారా? మొన్న మన ఊర్లో ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. ఊరందర్నీ భయభ్రాంతులను చేసింది. అర్ధరాత్రులు ఊర్లో తిరుగుతూ ఉండేది. కనపడిన వాళ్ళని చంపేసేది. తరువాత ఆ దెయ్యం ఆ అమ్మాయిని కూడా చంపేసింది. ఇంకా ఆ దెయ్యం ఆత్మ మన ఊర్లో ఉందని నమ్ముతున్నారు మన ఊరు ప్రజలు. కాబట్టి మన వైద్యానికి శుద్రశక్తి తోడైతే అన్ని సమస్యల నుండి మనుషుల్ని కాపాడొచ్చు. సరే, నీ ఇష్టం. చెప్పు, ఇప్పుడు ఏం చెయ్యాలి? అనుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వేలుని తీసుకుంటున్నారు. తాళపత్రాల్లో ఉన్నట్టుగా మంత్రాన్ని చదువుతున్నారు. భ్రమిభజం బహిం క్రమక్రమం వశం. భ్రమిభజం బహిం క్రమక్రమం వశం. అలా మంత్రం చదవగానే వాళ్ళ అరిచేతుల్లో ఉన్న ఆ మునివేళ్లు ఒక్కొక్కటిగా గాల్లోకి లేచి వాటిలో నుండి పెద్ద మెరుపు కాంతి వాళ్ళందరిపైన పడింది. ఆ తాకిడికి పూర్వి ఇంకా ధ్రువ అల్లంత దూరం పడ్డారు. కాని మందిర, చంద్ర ఇంకా రుద్ర మాత్రం ఆ తాకిడిని తట్టుకొని అలానే నిలబడి ఉన్నారు. వెంటనే అందరూ కళ్ళు తిరిగి కింద పడిపోతున్నారు. గుహ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అమోఘ తాంత్రిక ఉన్నారు. ఒక ధ్రువకి తప్ప అందరికీ మహాతల కిరీటాలు వాళ్ళ ముందు పడి ఉన్నాయి. కాని ధ్రువ మాత్రం నల్లగా కాలిన శరీరంతో విచిత్రంగా మారిపోయాడు. తన ఒంటి మీద ఎర్రగా చిన్న చిన్న చారలతో చాలా విచిత్రంగా తయారయ్యాడు. వెంటనే అందరూ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉన్న కిరీటాలు తీసుకొని వాళ్ళ తలపైన పెట్టుకుంటున్నారు. ఎవరు మీరు? నేనీ అఘోరా తాంత్రికుడిని. మీరందరూ ఇప్పుడు మహాతలని పొందినవారు. మీ తలపైన ఉన్న కిరీటాలు మహాతల కిరీటాలు. ఆ కిరీటాలు ఉన్నంత వరకు మీ క్షుద్ర శక్తులు పనిచేస్తాయి. లేకపోతే మీరు వట్టి మనుషులే. ఇప్పటి నుండి 6 అమావాస్యల వరకు మహాతల జపం చెయ్యాలి. క్రమం తప్పకుండా మీరు మీ ఇంటిలోనైనా లేదా ఏ కొండ గుహల్లోనైనా ఈ జపాన్ని చేయవచ్చు. 6 అమావాస్యల తరువాత మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటాది అని అమోఘ తాంత్రికుడు పూజ ఎలా చేయాలో ఏంటో అంతా వివరంగా చెప్పి మాయమైపోయాడు. విన్నారుగా, పదండి, రేపే అమావాస్య. మహాతల పూజకి ఏర్పాట్లు చేయాలి. అంతా బాగానే ఉంది, కానీ మన ధ్రువ మాత్రం ఇలా అందవికారంగా మారిపోయాడేంటి? బాబు ధ్రువ, నువ్వేమీ దిగులు పడకు. నీకు ఉన్న అందమైన రూపం పోతేనేమి, అంతులేని శక్తులు నీకు వచ్చాయి. నువ్వు గాల్లో ఎగరగలవు, మాయమవ్వగలవు, ఇంకా బోలెడు చేయగలవు. సరే సరే, పదండి, మనకెక్కువ సమయం లేదు అని అనుకుని అక్కడి నుండి ఆ గుహ బయటకు వచ్చి చూస్తే పైకి వెళ్ళటానికి దారి కనిపించలేదు. ఇంతలో ఉన్నట్టుండి అందరూ గాలిలో తేలుతూ పైకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏ లోయలో నుండైతే పడ్డారో అదే లోయలో నుండి బయటకు వచ్చేశారు. అక్కడే పడి ఉన్న గుర్రాలని, బండిని సరిచేసి తిరిగి సాదర్కి ప్రయాణమయ్యారు.